గీ నడుమ మనుషులు నెరి మొండి కింద పడుతుర్రు, అన్ని పనులలో లాపర్వా చేస్తుర్రు. చూద్దాంలే చేద్దాంలే అన్నట్టు ఇష్టం వచ్చినట్టు చేస్తుర్రు. ఆఖరికి తప్పు చేసినోడు కండ్ల ముంగట్నే ఉన్నా కొంతమంది పోలీసోళ్ళు వాళ్ళను లోపటేయాలంటే ఆలోచనలు చేస్తుర్రు. కలకత్తా పోలీసోళ్ళు కూడా గిట్లే చేసిర్రట. అందుకే సుప్రీంకోర్టు సార్లు మస్తు గరం వేయర్రు. గముచ్చిటేందో చూద్దాం పార్రి. తప్పు చేసినోడే కాదు, ఆ తప్పును దాచిపెట్టాలని చూసినోడు కూడా తప్పు చేసినట్టే. కలకత్తాలో ఉన్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్న ఓ మహిళా డాక్టర్ మీద ఆగాయిత్యం చేసి జీవి తీసిండు కదా ఓ బద్మాష్గాడు. దాని మీద ఇప్పుడు దేశం అంతా పబ్లిక్ కోపానికి వస్తున్నారు. ఇప్పుడు గదే ముచ్చట మీద సుప్రీంకోర్టు సార్లు కూడా మస్తు గరమైనరు. గా మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ మీద సుప్రీంకోర్టు పెద్ద సారు మండిపడ్డాడట. గంత ఘోరం జరిగితే దాన్ని ఆత్మహత్య అని చెప్పనించే చూసిండట. అసోంటోని గా కాలేజీలకి వెళ్ళి తీసి పారేసి ఎమ్మటే ఇంకో మెడికల్ కాలేజీల ప్రిన్సిపాల్ ను చేసిండ్రట. గట్టెట్ట చేస్తారు అని గట్టిగా అడిగినరాట కోర్టు సార్లు. అంతేకాదు, పొద్దున ఎప్పుడో ట్రైనీ డాక్టర్ జీవిడిస్తే మాపటీలు 11 దాటినాక పోలీసోళ్ళు ఎఫ్ఐఆర్ రాసిండ్రట. అసలు పోలీసోళ్ళు ఏం చేస్తాండ్రు, గదేం పని తీరు అన్నట్టు కోపానికి వచ్చిందట కోర్టు. అటు బెంగాల్ సర్కారోళ్ళ మీద కూడా కోర్టు సార్లు కండ్లు పెద్దగా చేసిండ్రట. లొల్లులు చేయకుండా ఎవ్వలంతకు వాళ్ళు నిరసనలు చేస్తుంటే వాళ్ళ మీద అధికారం చెలాయించొద్దు అన్నట్టు చెప్పిందట. మళ్ళా 22వ తారీఖు మాట్లాడతామని చెప్పిర్రు. ఇదిట్లుంటే గా బద్మాజిగానికి ఉరిసిచ్చేయాలి అని నిరసన చేస్తారు చాలా మంది. మరిగా ఏం చేస్తారో కోర్టు సార్లే తేలుస్తారు గాని, అటు మహారాష్ట్రలో ఉన్న బదలాపూర్ అనే జాగల బాత్రూములు అడిగే ఓ కంతి రోడ్డు 4 ఏళ్ల ఆడపిల్లల మీద ఆగాయిత్యం చేసిండట. వాని తలపండు బాలుగా పబ్లిక్ అంతా రైలు పట్టాల మీదకొచ్చి లొల్లి చేసిండ్రు. వాన్ని ఏదో ఒకటి చేయాలి అన్నట్టు ఎగబడ్డారు. ఆఖరికి పోలీసోళ్ళు అట్లిట్లా అందరిని ఆగబట్టి వాన్ని బండ్లేసుకొని పోయినరాట. ఏం మనుషులు తయారైనరో ఏమో. ఆడపిల్లలను చూస్తే కండ్ల నిప్పులు పోసుకుంటారు. అడవులల్లో మృగాలన్నా నయ్యం కదా అనుకుంటారు. ఈ ముచ్చట్లన్నీ చూసిన పబ్లిక్.